అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని మూడో భాగాన్ని వినేద్దామండి. రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆదిత్య. బావా, ఎక్కడున్నావు అని అడిగాడు గౌతమ్. చిన్న పని మీద బయటికి వెళుతున్నాను అని చెప్పాడు ఆదిత్య కారు డ్రైవ్ చేస్తూ. ఇంత ఉదయాన్నే నాకు తెలియని పని నీకేముంది బావా అని అడిగాడు గౌతమ్ అర్థం కాక. సత్య ఏదో షాపింగ్ ఉందని రమ్మంటే వెళుతున్నాను అని చెప్పాడు ఆదిత్య. ఓహో, అప్పుడే కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయడం కూడా మొదలు పెట్టేశారా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. రే, తను పిలిచింది, తప్పదు కాబట్టి నేను వెళుతున్నాను, అంతే తప్ప నువ్వెక్కువగా ఊహించుకోకు అని చెప్పి చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. కాసేపటికి షాపింగ్ మాల్ ముందు కార్ పార్క్ చేశాడు ఆదిత్య. అప్పటికే ఆదిత్య కోసం ఎదురు చూస్తున్న సత్య వైట్ షర్ట్ విత్ జీన్స్ టక్ చేసుకొని స్టైల్గా వస్తున్న ఆదిత్యని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటండి నన్ను అలా చూస్తున్నారు అని అడిగాడు ఆదిత్య చిరునవ్వుతో. నిన్న బాధలో సరిగ్గా పట్టించుకోలేదు, కానీ మీరు కూడా చూడ్డానికి బాగానే ఉన్నారు అని చెప్పింది సత్య చిరునవ్వుతో. థ్యాంక్ యూ, ఇంక వెళదామా అన్నాడు ఆదిత్య. సరే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఎంగేజ్మెంట్కి అమ్మ చీర సెలెక్ట్ చేయమంది అని చెప్పింది సత్య. కానీ సత్య, నిజానికి నాకు నా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడమే సరిగ్గా రాదు, అలాంటిది చీరల సెలెక్షన్ అంటే నా వల్ల అస్సలే కాదు అన్నాడు ఆదిత్య కంగారుగా. హలో బాస్, నేనేమైనా డ్రెస్సులు సెలెక్ట్ చేయడంలో ఆరితేరిపోయిందా అని అనుకుంటున్నారా? మీ సెలక్షన్కి వంకలు పట్టడానికి అంత సీన్ లేదు. ఆ మాటకొస్తే మీకన్నా కొద్దో గొప్ప తెలుసేమో కానీ నాకు ఆ మాత్రం కూడా తెలీదు. కాబట్టి మీరు ధైర్యంగా మీకు నచ్చిన చీర సెలెక్ట్ చేయండి అంది సత్య నవ్వుతూ. దాంతో ఇక తప్పదన్నట్లుగా అక్కడున్న చీరలన్నీ పరిశీలనగా చూశాడు. వాటిలో ఒక చీర సత్యకి సరిగ్గా సరిపోతుంది అనిపించి అది తీసి చూపించాడు. సత్యకి కూడా ఆదిత్య సెలెక్ట్ చేసిన చీర బాగా నచ్చింది. సత్య ఆ చీరని అదే పనిగా చూడడంతో, కావాలంటే మీ బాయ్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి ఈ చీరపై సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అన్నాడు ఆదిత్య సీరియస్గా. ఆ మాటతో సత్య ఆశ్చర్యంగా చూసింది. ఎందుకండి ఈ మాత్రం దానికే? అయినా ఈ చీర చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది అంది సత్య చిరునవ్వుతో. అది కాదండి, మన ఇద్దరికీ సరిగ్గా సెలెక్ట్ చేయడం రాదు కదా, అందుకే మూడో వ్యక్తి ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పాను అన్నాడు ఆదిత్య. ఏంటండి మీరు, ఎంగేజ్మెంట్ చేసుకోబోయేది మనం, ఇందులో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? ఇది బాగానే ఉంది అని చెప్పి ఆదిత్యకి డ్రెస్ సెలక్షన్ చేయడం మొదలుపెట్టింది సత్య. పింక్ కలర్ షర్టు ఆదిత్యకి బాగా సూట్ అవుతుంది అనిపించి ఆ కలర్లో మంచి డ్రెస్ తీసుకుంది సత్య. ఆ తర్వాత బిల్ పే చేసి షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చారు ఇద్దరు. ఆదిత్య గారు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అని చెప్పింది సత్య. నేనుండగా మిమ్మల్ని ఆటోలో ఎలా పంపిస్తాను? రండి, నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. అది కాదండి, అనవసరంగా మీకెందుకు కష్టమని అంది సత్య కంగారుగా. కారులో డ్రాప్ చేయడానికి కష్టమే ఉందండి, నేనేమైనా మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నానా? మీరు ఇంకేం మాట్లాడకుండా రండి అంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆదిత్య. సత్య, ఆదిత్య కారులో ఇంటికి బయలుదేరారు. సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న ఆదిత్యని చూసి, సారీ ఆదిత్య గారు అంది సత్య. మీరెందుకు నాకిప్పుడు సారీ చెప్తున్నారు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక. కృష్ణ మీ గురించి చాలా చెప్పాడు, కానీ నాకే ఏదో ఒక మూల చిన్న భయం ఉండిపోయింది. ఎంతైనా మీరు టాప్ బిజినెస్ మ్యాన్ కదా, మీతో 1 ఇయర్ లైఫ్ షేర్ చేసుకోవాలన్నప్పుడు మీ గురించి కొంచెం తప్పుగా అనుకున్నాను. బట్ ఈరోజు మిమ్మల్ని చూశాక నా అనుమానాలన్నీ ఎగిరిపోయాయి. ఇంకా ఏ భయం లేకుండా మీతో ట్రావెల్ చేయగలను అని చెప్పింది సత్య చిరునవ్వుతో.
సడన్గా బాగా డబ్బున్న ఒకడొచ్చి నాకు 1 ఇయర్ పెళ్ళాంగా ఉంటావా అని అడిగితే సాధారణంగా ఏ అమ్మాయికైనా అలాగే అనిపిస్తుంది. సో మీ భయంలో తప్పేమీ లేదు అన్నాడు ఆదిత్య. నా లైఫ్లో నాకు బాగా దగ్గరైన వాళ్ళ గురించి, నన్ను అర్థం చేసుకొని ఇష్టపడే వాళ్ళ గురించి, నా మనసుకి బాగా నచ్చిన సంఘటనల గురించి ఎప్పటికప్పుడు డైరీలో గొప్పగా రాసుకోవడం నాకు అలవాటు. ఇంతవరకు నా ఫ్యామిలీ గురించి, కృష్ణ గురించి తప్ప వేరే వ్యక్తి గురించి అందులో రాయలేదు. ఈరోజు మీ గురించి కూడా రాసుకుంటాను అని చెప్పింది సత్య చిరునవ్వుతో. ఆదిత్య సత్య చెప్పేది వింటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎదురుగా లారీ రావడంతో ఫాస్ట్గా పక్కకి తీశాడు ఆదిత్య. దాంతో సత్య భయంగా ఆదిత్యని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. ఊహించని ఈ పరిణామానికి ఆదిత్య ఆశ్చర్యపోయాడు. సత్య, ఏం కాలేదు చూడు అన్నాడు ఆదిత్య కంగారుగా. ఆ మాటతో మెల్లగా కళ్ళు తెరిచి ఏం కాలేదని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సత్య. ఏంటండి మీరు, కాస్త చూసుకొని డ్రైవ్ చేయాలి కదా అంది సత్య. అయ్యో, నేను కరెక్ట్గానే డ్రైవ్ చేశాను, అతనే సడన్గా వచ్చేశాడు అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఆదిత్య. సరే పదండి అంటూ సర్దుకొని కూర్చుంది సత్య. కిటికీలో నుంచి బయటికి చూస్తున్న సత్యని చూశాడు ఆదిత్య. ఇక్కడికి వచ్చే ముందు ఎంతో చిరాగ్గా వచ్చాను. వన్స్ సత్యతో కలిసి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాక ఆ చిరాకంతా ఇట్టే ఎగిరిపోయింది. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఏదేమైనా ఈ అమ్మాయిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అనుకున్నాడు ఆదిత్య. కాసేపటికి సత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏమ్మా, షాపింగ్ అంతా అయిపోయిందా అని అడిగింది కమల. అయిపోయిందమ్మా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది సత్య. ఫ్రెష్ అయి వచ్చాక తన డైరీ తీసింది. చాలా రోజుల తర్వాత అందులో ఆదిత్య గురించి రాసింది. డైరీ రాసుకుంటున్న సత్య తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది. హలో సత్య అన్నాడు కృష్ణ. కృష్ణ వాయిస్ వినగానే సత్య కాస్త డల్ అయిపోయింది. చెప్పు కృష్ణ అంది సత్య. ఏం లేదు, నేను ఒక ఇంటర్వ్యూ పని మీద ముంబై వెళుతున్నాను. ఒక 10 డేస్లో వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? రేపు నా నిశ్చితార్థం, వారం రోజుల్లో పెళ్ళి. ఇలాంటి టైంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి అంది సత్య కోపంగా. సారీ సత్య, నాకు కూడా ఉండాలనుంది, కానీ తప్పదు, వెళ్ళాలి. నువ్వేం భయపడకు, నేను ఆదిత్యతో టచ్లో ఉంటానులే అన్నాడు కృష్ణ ప్రేమగా. సరే నీ ఇష్టం, నీకెలా నచ్చితే అలా చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసింది సత్య. రే మామా, అసలేం చేస్తున్నావురా నువ్వు? మనిద్దరికీ జాబ్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, కానీ సత్యతో నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదని చెప్తున్నావు. పైగా ఆ వంగతో తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నావు. ఎందుకురా అన్నాడు వినయ్ అర్థం కాక. రే, నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పటి వరకు నువ్వు సత్యతో ఏమీ చెప్పకు. నేను ప్రాణంగా ప్రేమించిన సత్యకి వేరే వాడితో ఎంగేజ్మెంట్, పెళ్లి జరగడం, అవి చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదురా. అందుకే ఇంటర్వ్యూ పేరుతో ఓ 10 రోజులు హైదరాబాద్కి సత్యకి కాస్త దూరంగా ఉంటాను అన్నాడు కృష్ణ బాధగా. ఆదిత్య కార్ పార్క్ చేసి ఆఫీస్కి వచ్చాడు. గౌతమ్ ఆదిత్యని చూసి ఆశ్చర్యపోయాడు. బావా, నీ షర్టుపై ఆ లిప్స్టిక్ మార్క్ ఎందుకుంది అని అడిగాడు గౌతమ్. అప్పుడు చూసుకున్నాడు ఆదిత్య తన చొక్కాపై సత్య లిప్స్టిక్ అంటుకోవడం. ఇందాక సత్యని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా ఎదురుగా లారీ రావడంతో ఫాస్ట్గా సైడ్ చేశాను. దాంతో సత్య భయంతో నన్ను హత్తుకుంది. బహుశా అప్పుడు అంటుకుందేమో అన్నాడు ఆదిత్య కంగారుగా. ఇంకా నయం, ఆఫీస్లో ఎవరూ చూడలేదు, చూసుంటే పరువు పోయేది అన్నాడు గౌతమ్ నవ్వుతూ. నవ్వింది చాలే, త్వరగా వెళ్ళి ఏదైనా మంచి షర్టు తీసుకురా
అన్నాడు ఆదిత్య సీరియస్గా. సరే అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఛ, ఇది ఎప్పుడు అంటుకుందో నేను గమనించలేదే. అయినా పర్వాలేదులే, ఉతికేసి ఐరన్ చేస్తే అదే పోతుంది అనుకున్నాడు ఆదిత్య. తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు ఆదిత్య. హలో ఆదిత్య గారు, ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా మనమే తీసుకోవాలంట. ఆ విషయం ఇందాక మీతో చెప్పడం మర్చిపోయాను అంది సత్య కంగారుగా. నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చానండి, మళ్ళీ బయటికి రావాలా అన్నాడు ఆదిత్య విసుగ్గా. పర్వాలేదు, మీరు ఆఫీస్ వర్క్ చూసుకోండి, కావాలంటే రింగ్స్ మనం సాయంత్రం తీసుకుందాం అంది సత్య చిరునవ్వుతో. సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. లైఫ్లో చెయ్యకూడదనుకున్నవన్నీ చేయాల్సి వస్తుంది, ఏంటో నా బ్రతుకు అనుకున్నాడు ఆదిత్య చిరాగ్గా. సమయం సాయంత్రం 6 గంటలు. బావా, నాకు పనుంది, వెళుతున్నాను అన్నాడు ఆదిత్య. ఏంట్రా, మళ్ళీ సత్య ఫోన్ చేసిందా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. అవునరా, ఎంగేజ్మెంట్ రింగ్స్ సెలెక్ట్ చేయాలంట అన్నాడు ఆదిత్య చిరాగ్గా. అమ్మగారు అడిగితే అయ్యగారు కాదనగలరా? సరే వెళ్ళు అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో. చివరికి నీకు కూడా నా లైఫ్ అంటే వెటకారం అయిపోయిందిరా అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆదిత్య ఒక షాప్ ముందు కారు ఆపి సత్య దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు నన్ను ఇలా షాపింగ్కి పిలవకండి, నాకు ఇవన్నీ చేయడం చిరాకు అన్నాడు ఆదిత్య. మనం చేస్తుందేమీ బయట వాళ్ళ కోసం కాదు కదా, మన పెళ్ళికి మనం కాకపోతే ఇంకెవరు షాపింగ్ చేస్తారు? ఈ మాత్రం దానికే విసిగిపోతే ఎలా ఆదిత్య గారు అంది సత్య చిరునవ్వుతో. సరే పదండి అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. చెప్పండి సార్, ఏం కావాలి అని అడిగాడు షాప్ అతను. గోల్డ్ రింగ్స్ కావాలి అని అడిగాడు ఆదిత్య. ఓకే సార్, ఇంతకీ ఆ రింగ్ ఎవరికి అని అడిగాడు. రేపు మాకు నిశ్చితార్థం, దానికోసం రింగ్స్ కావాలి అని అడిగింది సత్య. ఓహో, మీకు ఎంగేజ్మెంట్ రింగ్స్ కావాలా అంటూ కొన్ని రింగ్స్ కలెక్షన్ తీసుకొచ్చాడు అతను. మేడం, ఇందులో ప్రతి రింగుపై ఒక లెటర్ ఉంటుంది, మీ లైఫ్ పార్ట్నర్ పేరులోని మొదటి అక్షరం ఏదో చెప్తే ఆ రింగు తీసిస్తాను అన్నాడు అతను ఉత్సాహంగా. అంటే నా పేరు సత్యభామ కాబట్టి ఎస్ అనే లెటర్ ఉన్న రింగుని తను నాకు తొడిగితే తన పేరు ఆదిత్య కాబట్టి ఏ అనే లెటర్ ఉన్న రింగుని నేను తనకి తొడగాలి, అంతేనా అంది సత్య ఏదో అర్థమైనట్టుగా. ఎగ్జాక్ట్లీ అంతే మేడం, కపుల్స్ కోసమే ప్రత్యేకంగా ఈ రింగ్స్ తయారు చేశారు, మీకు కావాలా అన్నాడు ఆ షాప్ అతను. ఆదిత్య, ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా అంది సత్య ఉత్సాహంగా. నీకు నచ్చింది కదా, అవే తీసుకో అన్నాడు ఆదిత్య నవ్వుతూ. సరే, ఏఎస్ అని లెటర్స్ ఉన్న రింగ్స్ తీసి ఇవ్వండి అని చెప్పింది సత్య నవ్వుతూ. ఆదిత్య మాత్రం అక్కడ జరుగుతున్నదంతా సైలెంట్గా చూస్తూ నిల్చున్నాడు. రింగ్స్ ప్యాక్ చేయించి బిల్ పే చేసింది సత్య. సత్య, కే అనే లెటర్ ఉన్న రింగ్ కూడా తీసుకోనా అని అడిగాడు ఆదిత్య. అదెందుకు అని ఇంకేదో అనబోయి ఆదిత్య ఉద్దేశమేంటో అర్థమై ఆగిపోయింది సత్య. చూడు ఆదిత్య, నాకు సంబంధించినంత వరకు ఇది మన ఎంగేజ్మెంట్ షాపింగ్, మధ్యలో కృష్ణ పేరు ఎందుకు తీసుకొస్తున్నావు? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కృష్ణని ప్రేమించింది నేను, అంటే కృష్ణ గురించి ఆలోచించాల్సింది నేను మాత్రమే, నీకు తనతో ఎటువంటి సంబంధం లేదు. సో ఇంకెప్పుడు కృష్ణ టాపిక్ మన మధ్య తీసి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకు అంది సత్య కోపంగా. సారీ, నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఇంకెప్పుడు కృష్ణ గురించి మాట్లాడను అన్నాడు ఆదిత్య. పదండి వెళదాం అంటూ బయటికి వెళ్ళిపోయింది సత్య. ఆదిత్య తన కారులో సత్యని తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్ళొచ్చు అంది సత్య. అయ్యో వద్దులే, ఈసారి ఎప్పుడైనా వస్తే తాగుతాను అన్నాడు ఆదిత్య కంగారుగా. ఇక్కడ వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతే మా అమ్మ మిమ్మల్ని లోపలికి తీసుకురానందుకు నన్ను తిడుతుంది అంది సత్య.
దాంతో కారు దిగి సత్య వెంట లోపలికొచ్చాడు ఆదిత్య. ఇంట్లో ఎవరూ లేరేంటి అని అడిగాడు ఆదిత్య చుట్టూ చూస్తూ. అమ్మా నాన్న బయటికి వెళ్ళినట్టున్నారు. సరే, మీరిక్కడే కూర్చోండి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక కాఫీ పెడతాను అంది సత్య చిరునవ్వుతో. సరే అంటూ ఇబ్బందిగా అక్కడ కూర్చున్నాడు ఆదిత్య. ఏమనుకోకండి, కొంచెం చిరాగ్గా ఉంది, అందుకే స్నానం చేద్దాం అనుకుంటున్నాను అంది సత్య. అయ్యో పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. దాంతో సత్య స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. ఆదిత్య ఒక్కసారి ఇల్లంతా పరిశీలనగా చూశాడు. చాలా నీట్గా సర్ది ఉండడమే కాకుండా బయట పచ్చని మొక్కలు కూడా ఉండడం ఆదిత్యకి బాగా నచ్చింది. సడన్గా ఆదిత్యకు సత్య గట్టిగా అరిచినట్టుగా వినిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బాత్రూమ్ డోర్ వేసి ఉండడంతో గట్టిగా అరుస్తూ నాక్ చేశాడు. ఎంతసేపటికి అవతల వైపు నుండి రెస్పాన్స్ రాకపోవడంతో మరి కాస్త గట్టిగా గుద్ది డోర్ ఊడిపోయేలా చేసి లోపలికి వెళ్ళాడు. సత్య స్పృహ లేకుండా పడి ఉండడంతో తనను 2 చేతులతో ఎత్తుకొని బయటికి తీసుకొచ్చాడు ఆదిత్య. సత్య, ఏమైంది? ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటూ చెంపలపై తట్టి పిలిచాడు ఆదిత్య. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది సత్య. ఎదురుగా ఉన్న ఆదిత్యని చూసి గట్టిగా కౌగిలించుకుంది. ఉన్నట్టుండి సత్య అలా కౌగిలించుకోవడంతో ఆదిత్యకి ఏదోలా అనిపించింది. తను బాగా భయపడుతుంది అని అర్థమై ఆదిత్య కూడా కౌగిలించుకున్నాడు. సత్య, ఏం కాలేదు, నేనున్నాను కదా అన్నాడు ఆదిత్య వెన్ను నిమురుతూ. ఆదిత్య మాటలతో స్పృహలోకొచ్చి కంగారుగా దూరంగా జరిగింది సత్య. అసలేమైంది? ఎందుకలా పడిపోయావు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక. గోడ మీద పెద్ద బల్లుందండి, అది సడన్గా నా మీద పడేసరికి బాగా భయపడ్డాను. దాంతో కాలు స్లిప్ అయ్యి జారిపడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అంది సత్య అమాయకంగా. హరే, ఏంటి సత్య నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా బల్లి పడింది పిల్లి పడింది అని భయపడుతున్నావు? నేను నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు నీకు అంటూ సడన్గా ఆగిపోయాడు ఆదిత్య. అప్పటి వరకు సత్యకి ఏమైందో అన్న టెన్షన్లో గమనించలేదు, కానీ సత్య ఒంటిపై టవల్ మాత్రమే చుట్టుకొనుంది. ఒక్కసారిగా సత్యనలా అర్ధనగ్నంగా చూసేసరికి ఆదిత్యకి నోట మాట రాలేదు. కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఆదిత్య చూపులు ఎక్కడున్నాయో అని చూసిన సత్యకి అసలు విషయం అర్థమై కెవ్వుమనరిచింది. ఆ అరుపుతో సారీ అండి అని చెప్పి కంగారుగా బయటికి పరిగెత్తాడు ఆదిత్య. ఇంతవరకు ఆదిత్య తనని ఎలా చూశాడో గుర్తుకు రాగానే సత్యకి ఎందుకో కోపానికి బదులు సిగ్గు ముంచుకొచ్చింది. ఛ, ఏంటి నేను ఇంత ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్నాను? అయినా ఒక ఆడపిల్లని అలా చూడడమే తప్పు. పోనీ తప్పనిసరి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందే అనుకో, వెంటనే సారీ చెప్పి వచ్చేయాలి, కానీ గుడ్లు అప్పగించి చూడడం ఏంటి? అసలు ఈ మధ్య నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అనుకున్నాడు ఆదిత్య కోపంగా. కాసేపటికి సత్య రెడీ అయ్యి బయటకొచ్చింది. జరిగిన సంఘటన ప్రభావం కాబోలు ఇద్దరూ ఇంతకు ముందులా ఫ్రీగా ఉండలేకపోయారు. సారీ సత్య, నేను కావాలని అలా చూడలేదు, ఇదే లాస్ట్ టైం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు రిపీట్ కానివ్వను అన్నాడు ఆదిత్య మెల్లగా. పర్వాలేదులేండి, మీరేమీ తప్పుడు దృష్టితో చూడలేదు కదా, నేను సమస్యలో ఉన్నానని టెన్షన్లో అలా చేశారు, నేనేమీ ఫీల్ కావడం లేదులే అంది సత్య ఇబ్బందిగా. సత్య పాదంపై రక్తం రావడం ఆదిత్య గమనించాడు. అయ్యయ్యో, నీ కాలిపై రక్తం వస్తుంది అన్నాడు ఆదిత్య కంగారుగా. తన పాదం వైపు చూసుకొని అది చాలా చిన్న గాయం, ఏం కాదులే అంది సత్య. రక్తం వస్తుంటే చిన్న గాయం అంటావేంటి అంటూ ఫాస్ట్గా తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి ఆయింట్మెంట్ తీసుకొచ్చాడు ఆదిత్య. మీరు కూర్చోండి, రాస్తాను అంటూ చొరవగా సత్య పాదం పట్టుకున్నాడు ఆదిత్య.
అరే, ఏం చేస్తున్నారు మీరు? నా కాలు మీరు పట్టుకోవడం ఏంటి? వదలండి ముందు అంది సత్య కంగారుగా. ఏం కాదులే, గాయానికి మందు రాయడానికే కదా పట్టుకుంది అంటూ మెల్లగా ఆయింట్మెంట్ తీసి గాయంపై రాయసాగాడు ఆదిత్య. రాస్తున్న మందు కొంచెం కూడా చర్మంపై అంటకుండా కేవలం గాయంపైన మాత్రమే సున్నితంగా రాస్తున్న ఆదిత్యని ఆరాధనగా చూసింది సత్య. కాసేపటికి మందు రాయడం పూర్తవడంతో సత్య పాదం వదిలి లేచాడు ఆదిత్య. ఆదిత్య, కాఫీ పెట్టి తీసుకొస్తాను, కూర్చో అంది సత్య ప్రేమగా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళాలి అన్నాడు ఆదిత్య కంగారుగా. ఒక్క 10 నిమిషాలు, వెళ్ళిపోవచ్చులే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది సత్య. ఆదిత్యకు సత్యతో సాన్నిహిత్యం చిరాగ్గా కాకుండా మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఆడవాళ్ల గురించి ఆలోచించడమే చిరాగ్గా ఫీల్ అయ్యే తను పదే పదే సత్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడో ఆదిత్యకు అస్సలు అర్థం కాలేదు. కిచెన్లో కాఫీ పెడుతున్న సత్యకు ఒక్కసారిగా ఆదిత్య గుర్తుకొచ్చి బయటికి తొంగి చూసింది. బెడ్పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న ఆదిత్యని చూడగానే తెలియకుండానే మొహంపైకి చిరునవ్వు వచ్చింది. ఏదో తెలియని ఫీలింగ్ సత్య మనసుని కమ్మేసింది. అదేంటో తెలియకపోయినా తనకి మాత్రం అది చాలా నచ్చింది అనుకొని కాఫీ పెట్టసాగింది సత్య. ఇంతటితో 3 ముళ్ళ బంధం అనే కథలోని 3వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 4వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.